వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జనాల్లో కూడా కొంతమందిలో నేను చూశాను, అంటే పర్టికులర్లీ గ్రామీణ ప్రాంతాల్లో చూశాను, ఎవరైనా డాక్టర్ ఎక్కువ మెడిసిన్స్ రాస్తే ఆ డాక్టర్ చాలా పెద్ద డాక్టర్ అని, ఏదైనా నార్మల్గా ఒక 2-3 ప్రిస్క్రైబ్ చేస్తే అది పెద్ద సాటిస్ఫై కలిగించదు వాళ్ళకి. ఇది కూడా జనాల్లో పెరిగిపోయింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు డాక్టర్గా? ముఖ్యంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే మనము ఆర్ఎంపీలు, పిఎంపీలు అంటే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, 7th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఏదో డాక్టర్ దగ్గర పనిచేసి వాళ్ళు ఒక లిస్ట్ పెట్టుకుంటారు చేతిలో. వాళ్ళకి ఆ ముక్కలు కూడా తెలియదు, దానికి డ్రగ్ ఏందో తెలియదు, యాక్షన్ కూడా తెలియదు, అసలు ఆ పేరు రాసి కూడా రాదు వాళ్ళకు. ఊరికి ప్రాక్టీస్ చేసుకుంటారు. మన పిల్లలు కదా ఏబిసిడి ప్రాక్టీస్ చేసినట్టు వాళ్ళు కూడా ఏబిసిడి అలా ప్రాక్టీస్ చేసేసి వాళ్ళు రాసుకొని టక 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 ఒక 4-5 రాసిస్తారు. ఒక్కోసారి తగులుతుంది, మంచి తగ్గిపోతుంది. తగిలి అంటే మెడిసిన్ దానికి ప్రాపర్టీస్ ఉంటుంది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ రెండింటికి పనిచేస్తుంది అంటే దాన్ని కొట్టేస్తాడు, హయ్యర్ యాంటీబయాటిక్స్ కొట్టేస్తాడు. బట్ ఒక డాక్టర్ అంటే వెల్ క్వాలిఫైడ్ మంచి డాక్టర్స్ ఎప్పుడే కానీ దే నాట్ రైట్ మొత్తంగా రాసి పెట్టేస్తారు. యాంటీబయాటిక్ కంపల్సరీ అవసరం ఉంటే రాస్తారు, లేకుంటే తీసేస్తారు. అండ్ రిమైనింగ్ మెడిసిన్స్ ఆల్సో చాలా మటుకి పెయిన్ కిల్లర్ అని కొన్ని వాళ్ళేమో ఇంజెక్షన్ ఫామ్ ఇచ్చేస్తారు. వేర్ యాజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, గుడ్ డాక్టర్ ఆల్వేస్ గివ్స్ ట్యాబ్లెట్ అమ్మ, ఇది సరైన పద్ధతిలో వాడు, నొప్పి తగ్గగానే ఆపేసి అంటారు. అది మనం పట్టించుకోం. వాళ్ళు ఏదైతే కంటిన్యూస్ వాడేస్తుంటారు. స్టీరాయిడ్స్ ఇస్తారు అక్కడ వాళ్ళు, ఆర్ఎంపీలు పిఎంపీలు తొందరగా ఫాస్ట్గా రావాలని. ఇక్కడ ఇవ్వరు మా డాక్టర్స్, అంటిల్ అన్లెస్ యూజ్ అవసరం పడ్డప్పుడు ఇస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ని డాక్టర్స్ మనం బ్లేమ్ చేయనికలేదు, కానీ దే విల్ గివ్ ఇన్ ఎ ప్రాపర్ వే. బట్ వెరాజ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చాట భారతం అంతా రాసేసి వాళ్ళని ఏదో ఒకటి తగులుతుంది కదా అనే ట్రీట్మెంట్లో పోతారు. వాళ్ళు రిస్క్లో పడతారు. నాట్ అప్రోప్రియేట్ టైమ్లీ సరి అయిన మందులు ఇచ్చినప్పుడు ఎటువంటి సమస్య రాదు. గ్రామీణ ప్రాంతాల్లో మిస్యూజ్ అవుతుంది, డ్రగ్స్ అనేది మిస్యూజ్ అవుతుంది. ఓవర్ ద కౌంటర్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, గూగుల్ బాబాలు కూడా తయారైనరు ఇప్పుడు. చాలామంది బయట చెప్పడము ఇవన్నీ కూడా హానికరమైంది. వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈవెన్ పారాసిటమాల్ ఇప్పుడు జ్వరం తగ్గిందని కూడా ఆపేసేయాలి, ఎందుకంటే లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో కానీ అలా కాదు, ఇప్పుడు మనం జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, ఆఖరికి తలనొప్పి వచ్చినా కూడా అందుబాటులో అంటే పారాసిటమాల్ అందరూ వాడేస్తున్నారు. డోలో 650 కానీ పారాసిటమాల్ కానీ ఓన్గా యూసేజ్ కూడా ఎక్కువైపోయింది జనాలకి. అదే అలా యూజ్ చేద్దాం ఎప్పుడే కానీ. ఇప్పుడు జ్వరం వచ్చింది, 1-2 డేస్లో తగ్గింది, స్టాప్ ఇట్, నో యూస్, తీసుకున్నాం వేస్ట్. హెడేక్ ఉంది, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? హెడేక్ ఉందంటే పారాసిటమాల్ రోజు వేసుకుంటే అర్థం లేదు దాంట్లో. దెన్ వాట్ ఈస్ ద కాజ్? అక్కడ హెడేక్ కాజ్ ఏంటి? అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా? బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా? లేకుంటే గ్లూకోజ్ తక్కువైపోయే ప్రాబ్లం ఉందా? ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? అలాంటి దాన్ని చూసినప్పుడు దెన్ యూ కెన్ ఈజీలీ స్టాప్. నేను చెప్తున్నాను ఇప్పుడు, నా వైరల్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్లో కానీ మిగతా పేషెంట్లో జ్వరం తగ్గిందంటే ఆపే అంటాను. ఐ స్టాప్ ఇట్. ఒక లివర్ పని చేస్తుంది, ఆ పని ఎక్కువ ఎంత చేయాలో అంత చేయాలి. దానికి ఇంకా ఇలాంటిది మెడిసిన్ ఇచ్చేసి ఊరికి దాన్ని డిస్టర్బ్ చేయడం కన్నా ఆపడం ముఖ్యం. మిగతా మెటబాలిజమ్స్, ఏదో ప్రోటీన్ మెటబాలిజం కానీ మిగతా మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.